అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు వచ్చాక టీచర్ల బదిలీలు, పోస్టింగుల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. అసలు ఈ లోకల్ అంటే ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ఈ ప్రయారిటీ రూల్సేంటి, ఇలాంటి ప్రశ్నలు చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే కంగారు పడకండి, ఈరోజు మనం ఈ మొత్తం సిస్టమ్ని స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం. ఓకే, మనం ముందుకెళ్లే ముందు అసలు ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్ లోకల్ స్టేటస్ అనే పునాది గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత లోకల్, నాన్ లోకల్ మధ్య తేడా ఏంటో చూద్దాం. అలాగే స్పెషల్ ప్రయారిటీ కేటగిరీల గురించి, అసలు పోస్టింగ్లు ఎలా ఫైనల్ చేస్తారో, ఇంకా చివరగా ఉన్న అపోహలు, నిజాలేంటో కూడా క్లియర్ చేసుకుందాం. పదండి, మొదలు పెడదాం. రైట్, మన మొదటి టాపిక్ చూడండి. ఈ టీచర్ పోస్టింగ్ల సిస్టమ్ మొత్తానికి ఇదే ఫౌండేషన్, అదే లోకల్ స్టేటస్. ఇది ఒక్కటి గనక మనకు కరెక్ట్గా అర్థమైందంటే మిగతాదంతా చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఒక టీచర్ని లోకల్ అని ఎలా డిసైడ్ చేస్తారు? వాళ్ళు పుట్టిన జిల్లాను బట్టా, లేకపోతే ప్రస్తుతం జాబ్ చేస్తున్న జిల్లాను బట్టా? ఏది కరెక్ట్? అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలైన పాయింట్. చూడండి, ఒకరి లోకల్ డిస్ట్రిక్ట్ అనేది వాళ్లు పుట్టిన ఊరు మీదో, పనిచేసే చోటు మీదో ఆధారపడి ఉండదు. అది కేవలం వాళ్లు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఈ 7 ఏళ్లలో ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదువుకున్నారన్న దానిమీదే ఆధారపడి ఉంటుంది. దీనికి ప్రూఫ్ ఏంటంటే స్టడీ సర్టిఫికెట్లు మాత్రమే, అంతే, ఇంకేది చాదు. ఈ విషయాన్ని ఇంకాస్త సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, ఒకరి 1 నుంచి 7th స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవాలి. తర్వాత ఈ 7 ఏళ్లల్లో కనీసం 4 సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో చూడాలి. అదే వారి లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇక 4వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి లోకల్ డిస్ట్రిక్ట్ ఇది అని ఫిక్స్ అయ్యాక భవిష్యత్తులో ఎక్కడ జాబ్ చేసినా సరే ఈ స్టేటస్ అస్సలు మారదు. ఇది పర్మనెంట్ అన్నమాట. ఓకే, లోకల్ స్టేటస్ అంటే ఏంటో, దాన్ని ఎలా డిసైడ్ చేస్తారో మనకొక క్లారిటీ వచ్చింది కదా. రైట్, ఇప్పుడు ఈ సిస్టంలో ఉండే 2 మెయిన్ కేటగిరీలు, అంటే లోకల్ టీచర్లు, నాన్ లోకల్ టీచర్ల గురించి, వాళ్ల హక్కుల గురించి వివరంగా చూద్దాం. చూడండి, ఇక్కడ తేడా చాలా స్పష్టంగా ఉంది. లోకల్ టీచర్లు అంటే వాళ్ల సొంత లోకల్ డిస్ట్రిక్ట్లో పోస్టుల భర్తీలో వాళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ల లోకల్ స్టేటస్ అనేది ఆ జిల్లా క్యాడర్లో వాళ్లకొక హక్కు లాంటిది. ఇక నాన్ లోకల్ వాళ్ల విషయానికొస్తే వీళ్ళు వాళ్ల లోకల్ డిస్ట్రిక్ట్ కానీ వేరే జిల్లాలో జాబ్ సంపాదించిన వాళ్ళు. సో ఆ జిల్లాలో పోస్టులిచ్చేటప్పుడు ముందు అక్కడున్న లోకల్ క్యాండిడేట్స్ అందరికీ ఇచ్చాకే అప్పుడు నాన్ లోకల్ వాళ్లను కన్సిడర్ చేస్తారు. అయితే ఇక్కడ నాన్ లోకల్ టీచర్లు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, వాళ్లు కూడా చట్టబద్ధంగా అపాయింట్ అయిన వాళ్లే. కాబట్టి వాళ్లకూడా సీనియారిటీ, ప్రమోషన్, పెన్షన్ ఇలా అన్ని హక్కులు ఉంటాయి. మీరు నాన్ లోకల్, మీ జిల్లాకు మీరు వెళ్ళిపోండి అని ఎవ్వరూ అనరు. అది జరగదు. వాళ్లు ప్రస్తుతం ఏ పాత జిల్లా కేడర్లో అయితే పనిచేస్తున్నారో ఆ కేడర్ పరిధిలోని కొత్త జిల్లాల్లోనే వాళ్లను సర్దుబాటు చేస్తారు. వాళ్ల సర్వీస్కి పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. మరి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ మీద వచ్చిన వాళ్ల సంగతేంటి? వాళ్ల పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్ల ఒరిజినల్ లోకల్ డిస్ట్రిక్ట్ వేరు, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా వేరు. సో ఒక జిల్లాలో పోస్టింగులిచ్చేటప్పుడు ముందు అక్కడున్న లోకల్ టీచర్లందరికీ ఇచ్చాక ఆ తర్వాతే వీళ్లను పరిగణనలోకి తీసుకుంటారు. వాళ్ల ప్రయారిటీ లోకల్ టీచర్ల తర్వాతే వస్తుందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం లోకల్, నాన్ లోకల్ అనే 2 ప్రధానమైన విషయాలు చూశాం. ఇప్పుడు ఈ పోస్టింగ్ ప్రాసెస్ను ప్రభావితం చేసే మరో కీలకమైన అంశం ఉంది. అదే స్పెషల్ ప్రయారిటీ కేటగిరీలు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు పోస్టింగుల మీద ఎలా ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. మరి ఈ స్పెషల్ ప్రయారిటీ ఎవరెవరికిస్తారు చూద్దాం. స్పౌస్ కేసులు అంటే భార్యాభర్తలు ఒకే చోట పనిచేయడానికి వీలుగా. అలాగే వికలాంగులు అంటే PH కేటగిరీ వాళ్లు. క్యాన్సర్, హార్ట్ లేదా కిడ్నీ సమస్యలాంటి సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లు. ఇంకా వితంతువులు, సింగిల్ పేరెంట్స్, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నవాళ్లు. ఇలాంటి వాళ్లందరికీ ట్రాన్స్ఫర్స్లో కొంత ప్రాధాన్యత ఇస్తారు. సరే, బానే ఉంది. మరి ఈ ప్రయారిటీ స్టేటస్ ఉంటే చాలు అడిగిన చోటల్లా పోస్టింగ్ ఇచ్చేస్తారా? ఇది చాలామందికి ఉండే ఒక పెద్ద డౌట్. దానికి సమాధానం సూటిగా చెప్పాలంటే కాదు. ప్రయారిటీ కేటగిరీలో ఉండటం అంటే మిమ్మల్ని అందరికంటే ముందు కన్సిడర్ చేస్తారు అంతే.
కానీ ఫైనల్గా పోస్టింగ్ ఎక్కడివ్వాలనేది అక్కడున్న వేకెన్సీ, అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు ఇంకా ఇతర రూల్స్ని బట్టే డిసైడ్ అవుతుంది. అంతేగాని ప్రయారిటీ ఉంది కదా అని అడిగిన పోస్ట్ గ్యారంటీగా వస్తుందని అనుకోలేం. ఓకే, ఇప్పటిదాకా మనం లోకల్ స్టేటస్, సీనియారిటీ, ప్రియారిటీ ఇలా వేర్వేరు మొక్కలుగా చూశాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే ఫ్రేమ్లో చూద్దాం. అసలు ఒక టీచర్కి ఏ పోస్ట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది ఎలా ఫైనల్ అవుతుందో తెలుసుకుందాం రండి. ఈ టేబుల్ చూడండి, మొత్తం ప్రాసెస్ ఒక్కసారిగా క్లియర్ అయిపోతోంది. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 లోకల్ స్టేటస్. ఇది ఎందుకంటే కేవలం జిల్లాలో ఒక స్థానం ఉంటుందని గ్యారంటీ ఇవ్వడానికి. అంతే. ఇక 2 సీనియారిటీ. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ జిల్లాలో ఒక మంచి పోస్ట్ లేదా మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకరి సీనియారిటీనే వారి ర్యాంక్. సీనియారిటీ ఉంటేనే మంచి ఆప్షన్ దొరుకుతుంది. ఇక 3 ప్రాధాన్యత కేటగిరీ. ఇది ప్రాసెస్లో ఒక అడ్వాంటేజ్ ఇస్తుంది. అంతే, ముందుగా పరిశీలిస్తారు. సో జిల్లాకి లోకల్ స్టేటస్, పోస్ట్కి సీనియారిటీ. ఈ తేడా అర్థమైతే చాలు. రైట్, మనమిప్పుడు ఆఖరి సెక్షన్కి వచ్చేశాం. ఈ ట్రాన్స్ఫర్ల ప్రాసెస్ గురించి చాలా మందిలో కొన్ని కామన్ అపోహలు, డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుందాం. అపోహ ఏంటి, అసలు ఫ్యాక్ట్ ఏంటి చూద్దాం. మొదటి అపోహ. ఇది చాలామంది అనుకునేది. నేను ఈ జిల్లాకి లోకల్ కదా, నాకు ఆటోమేటిక్గా మంచి పోస్టింగ్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ అసలు నిజమేంటంటే లోకల్ స్టేటస్ ఇచ్చేది జిల్లా ప్రొటెక్షన్ మాత్రమే. అంటే ఆ జిల్లాలో ఒక పోస్ట్ ఉంటుందని మాత్రమే అది చెప్తుంది. కానీ ఆ జిల్లాలో ఒక మంచి పోస్ట్ కావాలంటే మాత్రం దానికి ఆధారం సీనియారిటీ మాత్రమే. సీనియారిటీనే కింగ్. ఇక రెండో అపోహ. ఇది నాన్ లోకల్ టీచర్లలో ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్కూల్ని లోకల్ టీచర్ అడిగితే ఇక నాన్ లోకల్ అయిన నాకు ఛాన్సే ఉండదు అని ఫీల్ అవుతుంటారు. కానీ వాస్తవమేంటంటే ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఒక సీనియర్ నాన్ లోకల్ టీచర్ ఒక జూనియర్ లోకల్ టీచర్ కంటే ముందుగా మంచి పోస్టింగ్ని ఎంచుకునే పూర్తి హక్కు ఉంటుంది. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ కంటే సీనియారిటీకే పవర్ ఎక్కువ. మనము ఇప్పటిదాకా చర్చించుకున్నంతటికీ సారాంశం ఈ ఒక్క కొటేషన్లో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జిల్లాలో చోటు దక్కించుకోవడానికి లోకల్ అనేది ముఖ్యం. కానీ ఆ జిల్లాలో ఒక మంచి పోస్ట్ దక్కించుకోవడానికి సీనియారిటీ అనేది ముఖ్యం. ఇదే అసలైన సిస్టమ్. దీన్ని మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు ఈ మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఒక స్పష్టమైన ఐడియా వచ్చింది కదా. మరి ఈ కొత్త సమాచారంతో కొత్త జిల్లాల వ్యవస్థలో ఒక టీచర్ తమ కెరియర్ని ప్లాన్ చేసుకునే విధానంలో ఎలాంటి మార్పులు రావచ్చు? దీని గురించి ఆలోచించండి.